రిజర్వేషన్ కావాలని ఎట్లయితే మీరు మేనిఫెస్టోలో పెట్టినరో ఆ మేనిఫెస్టోలను మేము అదే అడుగుతున్నాం. కొత్తగా మేము అడుగుతున్నాం. స్థానిక సంస్థల ఉపవర్గీకరణతో కూడిన రిజర్వేషన్లు ఇస్తా అని ప్రభుత్వం ప్రకటించింది. అదే కామారెడ్డిలో మేము ఇవాళ అదే విషయాన్ని మళ్ళీ మేము కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతాం. మమ్మల్ని మర్చిపోతే మేము కూడా కోర్టు మెట్టెక్కే ఆస్కారం ఉన్నదని మీ పత్రికా ముఖంగా తెలియజేస్తాం. నేను సెంచార జాతికి చెందిన పెద్దమ్మల వాండ్ల కులానికి చెందిన మహిళను 2008 నుండి తెలంగాణ రాష్ట్ర సెంచార జాతుల సంఘం ఏర్పడిన తర్వాత నేను దూర విద్య ద్వారా LLB చేస్తూ ఖచ్చితంగా ఈ సంఘంలో మా సెంచార జాతుల సమస్యల పరిష్కారం కొరకు నా వంతు భాగస్వామ్యం ఉండాలని చెప్పి నేను ఈ తెలంగాణ రాష్ట్ర సెంచార జాతుల సంఘం తరపున అదే ఒకటి మహిళా సెంచార జాతుల సంఘం అని చెప్పేసి పెట్టుకొని చేయడం జరుగుతుంది. ప్రధానంగా ఏంటంటే 42% రిజర్వేషన్ ఏదైతే ఇచ్చిరో జీవో నెంబర్ 9 ప్రకారము కాంగ్రెస్ ప్రభుత్వము సెంచార జాతులకు 5% రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. అదే మేము ఇంప్లిమెంట్ చేయమని కోరుతున్నాం. ఎందుకు అనంటే ఈరోజు మా సెంచార జాతులు ఏవైతే 52 కులాలు ఉన్నాయో డేరల కింద, చీరల కింద, చెట్ల కింద, ఓ పిచ్చకుంట్లోడా, ఓ పెద్దమ్మలోడా, ఓ దొమ్మరోడా, ఓ మందులోడా, మీరు ఎలుకల పిల్లలు తింటోళ్ళు అని చెప్పి ఇటువంటి బూతులతోటి మమ్మల్ని సమాజంలో అవమానిస్తారు. దీనికి ఎవరు మాకు పెద్ద తల్లికి ఎవరు చేయాలి? ప్రభుత్వమే చేయాలి. కాబట్టి ప్రభుత్వం మీద నాకు నమ్మకం ఉంది. ఎందుకంటే 79 సంవత్సరాల తర్వాత సెంచార జాతుల విముక్తి దినోత్సవాన్ని ప్రభుత్వమే జరపడం జరిగింది సెప్టెంబర్ 10 రోజున. నిన్నగాక మొన్న బతుకమ్మ సంబరాలకు కూడా తెలంగాణ రాష్ట్ర మహిళా సంక్షేమ సంఘం తరపున బతుకమ్మ సంబరాలు చేసుకోవడానికి కూడా బీసీ మినిస్టర్ అయిన వారే ఫండ్ రిలీజ్ చేసి మాకు కొన్ని ప్రాంతాలలో బతుకమ్మలు జరుపుకోవడానికి మా గుడిసెల ముందే జరిపి మేము అవే ఫోటోలు కూడా తీయడం జరిగింది. కాబట్టి మీ మీడియా వల్లనే ఏదైనా మంచైనా బాగా ప్రచారం అవుతుంది, చెడైనా బాగా ప్రచారం అవుతుంది. కాబట్టి మా సెంచార జాతి వాళ్ళు మహిళలు ముఖ్యంగా రాత్రి కడుపు నిండా అన్నం తింటే బాత్రూమ్ పోవడానికి కష్టం ఉందని చెప్పి 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు పోతే అత్యాచారాలు అయ్యే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి అన్నం తినలేకుండా ఉన్నారు. మా ఫండమెంటల్ రైట్ ఆర్టికల్ 21 వైలేట్ అవుతుంది కదా. ఇలాంటి విషయాలన్నీ కూడా మేము మంత్రులకి అదేవిధంగా జిల్లా కలెక్టర్లకి వివరించడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఈ 42% రిజర్వేషన్ లో ప్రత్యేకంగా సంచార జాతులకు వర్గీకరణ చేసిన తర్వాతనే ఇది 42% సంబంధించినటువంటి ఎలక్షన్స్ పోవాలని చెప్పేసి మా సంచార జాతుల మహిళా సంఘం తరపున డిమాండ్ చేస్తా ఉన్నాం. లేకపోతే గవర్నమెంట్ చేస్తుంది అనేది చాలా నమ్మకం ఉంది. ఒకవేళ చేయకపోతే అందరికీ కల్పించినట్టు మానవ హక్కులు మా సంచార జాతులకు కూడా ఉన్నాయి. కాబట్టి అందులో ముఖ్యంగా మా మహిళా హక్కులకు కూడా ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా కోర్టు పోవడానికి కూడా వెనుకాడే పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే మీకు వీలైతే మీ మీడియా మిత్రులు మిమ్మల్ని తీసుకెళ్తాం. మా ప్రదేశాలు ఎక్కడ ఉన్నాయి ఏంటి ఇప్పుడు కూడా తేళ్ళు వచ్చి కరుస్తాయి. ఇది ఖచ్చితంగా బీసీ రిజర్వేషన్ల కోసం ఇవాళ 42% రిజర్వేషన్ల కోసం పోరాటం చేసినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇలా అన్నంత పని చేసింది, రిలీజ్ కూడా చేసింది. అంటే మామూలుగా సర్పంచ్లు ఎవరు ఎక్కడెక్కడ ఏముంటుంది అనేది ఒక సర్క్యులర్ కూడా రిలీజ్ అయిపోయింది. ఇప్పుడు 8వ తారీఖు కోర్టులో ఉంది. అది ఆ కోర్టు వాదనల తర్వాత వాస్తవం తెలుస్తుంది. మొత్తం మీద ఇలా రిజర్వేషన్లు 42% బీసీలకు రిజర్వేషన్కు చట్ట విరుద్ధం అంటూ కొంతమంది రెడ్లు కూడా జాగృతికి పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ రెడ్లు కూడా ఆ కోర్టులో కేసు వేసినటువంటి సందర్భం వాళ్ళకి ఫండమెంటల్ రైట్ ఉంది. ఇక్కడ బీసీలు కూడా మాకు వర్గీకరణతో కూడిన రిజర్వేషన్లు ఇవ్వకపోతే మేము కూడా కోర్టుల మెట్ట ఎక్కుతామని చెప్పి వీళ్ళు కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నటువంటి సందర్భం వెరీ క్లియర్గా మనకి ఏమర్థమవుతుందంటే ఇలా చాలామందికి తెలుసు ఎస్సీ వర్గీకరణ విషయంలో కూడా మ్యాక్సిమం అందులో కూడా బాగుపడరు అంత కూడా లేదు. పేద వర్గాలు, పేద కులాలు, అవకాశాలు రాని కులాలకు అవకాశం దొరకడానికి వాళ్ళు సమాజం అంతా అనుకున్నది. ఇప్పుడు అసలైన విషయం బీసీలకు వచ్చింది. ఇప్పుడు